ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సాధారణంగా బాలీవుడ్ లో మన వాళ్ళు వీలైనంత సైలెంట్ గా ఉంటారు. తమ పని తాము చేసుకుని వెళ్లిపోదాం అనుకుంటారు. కానీ సందీప్ వంగ రూటే సపరేటు. పక్కా రియల్ లైఫ్ అర్జున్ రెడ్డి. తాను అనుకున్నది చేస్తాడు, అనుకున్నది తీస్తాడు, అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పిస్తాడు. ప్రస్తుతం డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ ఎక్స్ లో సందీప్ వంగ పెట్టిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సందీప్ ఇండైరెక్ట్ గా ఆ స్టార్ హీరోయిన్ గురించే ఘాటుగా ట్వీట్ చేశారా? ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది? బాలీవుడ్ కు వరుస షాకులు ఇస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ. చేసింది 3 సినిమాలే, అందులోనూ ఒకటి రీమేకే అయినా సందీప్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా సందీప్ యాటిట్యూడ్ కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్ లో డైరెక్టర్ సందీప్ వంగ స్థాయి పెరిగిపోయింది. త్వరలో స్పిరిట్ సినిమాతో రానున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ సరసన అందులో నటించబోయే హీరోయిన్ ను కూడా పరిచయం చేశాడు. అయితే బాలీవుడ్ పిఆర్ టీమ్ ను ఉద్దేశించి ఆయన ఒక సంచలన ట్వీట్ చేశారు. సందీప్ పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేక్ అయిపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన నిద్ర కూడా పట్టదు. టాలెంట్ ఉంటే ఎవ్వరికీ తలవంచాల్సిన పని లేదని బాలీవుడ్ కు రుచి చూపించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి కొత్త సినిమా స్పిరిట్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే బాలీవుడ్ పిఆర్ టీమ్స్ సందీప్ ని అప్పుడే టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ గా దీపికా పదుకునే ఎంపిక అయిందని వార్తలొచ్చాయి. కానీ దీపిక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది. సందీప్ ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి. సందీప్ పెట్టిన కండిషన్లకు దీపిక ఒప్పుకోలేదని, మితిమీరిన గ్లామర్ సీన్స్ ఉండటం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడి మీడియా ప్రచురించింది. కథలో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్లు ఉన్నాయని, అవి నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కథనాలు రాశారు. సందీప్ కు సినిమాలు తీయటం చేత కాదు అంటూ అతను ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ వంటి స్టోరీస్ ప్రచురించారు. వాళ్ళ పిఆర్ స్టంట్స్ కు సందీప్ బెదిరిపోయే రకం కాదు. పరోక్షంగా దీపికా పదుకొనేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఎక్కడా దీపికా పదుకునే పేరును ప్రస్తావించకుండా ఆమె పిఆర్ టీంకు చెంప చెల్లుమనేలా ట్వీట్ చేశాడు సందీప్. దర్శకుడిగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ కు నేను కథ చెప్పాను. అలా చేశాను అంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి. కానీ వాళ్ళు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. నటీనటులకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క. దానిని కూడా ఆ నటి ఉల్లంఘించారు. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా? ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేసి మీ పిఆర్ టీం ప్రస్తావిస్తోంది. ఫెమినిజం అంటే ఇదేనా అంటూ ట్వీట్ చేసి #డర్టీ పిఆర్ గేమ్స్ అని పోస్ట్ చేశారు. సందీప్ ట్వీట్ దీపికా పదుకునే గురించి అని నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాలకు వచ్చేశారు. అందుకే ఆమె ఫోటోను సందీప్ కామెంట్ బాక్స్ లో షేర్ చేస్తున్నారు.